ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిరిమాను చెట్టును కొట్టి విజయనగరంకు తరలించే కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. అమ్మవారి ఉత్సవంలో అందరూ భాగస్వామ్యులు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. లాంఛనంగా అధికారుల సమక్షంలో ప్రత్యేకించి సొంత ఊరు అయిన మన మినిస్టర్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళ ఊర్లో ఈరోజు సినిమాను ఈరోజు వెలవడం, ఇక్కడ దాన్ని లాంఛనంగా మనం పూజలు చేసి మరి ఈరోజు తీసుకెళ్ళడం జరుగుతుంది. దానికి అందరం కూడా అధికారులతో పాటు శ్రీనివాస్ గారు మేము అందరం కూడా కలిసి ఈరోజు లాంఛనంగా పూజ చేసి అందరూ విజయనగరంలో చల్లగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో పండుగ మహోత్సవం ప్రారంభమైందని మా తరపు నుంచి మేము చెప్తున్నాం. విజయనగరంలో అందరికీ తెలుసు, విజయనగరంలో విజయం ఉంది. విజయానికి తోడు పైడితల్లి తల్లి ఉత్తరాంధ్ర ఎలవెలుపు మనందరికీ కూడా అన్ని కష్టాల్లో ఉండి మనందరినీ ముందు నడిపిస్తున్నట్టు తల్లికి ఈరోజు మనం ప్రతి సంవత్సరం జాతర చేస్తాము, సిరిమానోత్సవం చేస్తాము, విజయనగరం ఉత్సవం చేస్తాము. అదే ప్రాతినిధ్యంతో ఈ సంవత్సరం కూడా ఈ పండుగ నెరవేర్చడానికి భారీ ఏర్పాట్లు చేయగా ఈరోజు అమ్మవారి తల్లి మా మండలంలో మా పక్క గ్రామంలో ఆవిడ కోరుకోవడం, ఆ సినిమాను కోరుకోవడం, ఆ సినిమాని మేము పూజించుకొని గత వారం రోజులుగా పూజించుకొని ఈరోజు భారీ ఊరేగింపుతో అమ్మవారికి విజయనగరం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈరోజు అమ్మవారు ఇక్కడ ఇంత దూరం మా గ్రామంలో ఆవిడ సినిమాను కోరుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా నిమగ్నమై అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చెట్టుని స్వాగతం పలుకుతూ దగ్గరుండి తోడుగా వెళ్దామనేది ఒక పెద్ద కార్యాచరణ చేసుకుంటూ మీ అందరూ కూడా మంచి పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామై ఈరోజు